హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ వీడియో. యాక్చువల్గా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే మేము మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. అథెంటిక్గా కుండలో ట్రై చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎట్లా వస్తుందో చూడండి. మీరు కూడా మ్యారినేట్ చేసి ఉంచారు. అందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, లైక్ లెమన్, ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ మన గార్డెన్లోనే ఉన్నాయి. వెళ్ళి తెచ్చుకుందాం రండి. ఇప్పుడు బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. ఫ్లేవర్ లేకపోతే అసలు బిర్యానీ అనిపించదు కదా. సో పుదీనాని ఇక్కడ మన గార్డెన్లోనే అత్తగారు పెంచుతున్నారు. చూడండి, ఇదంతా పుదీనానే. ఇదంతా అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు కోసుకుంటాం. ఓకే, ఆకు కూడా ఉంటుంది. ఆకు కూడా ఇంపార్టెంట్ కదా. అదిగో ఇది కూడా మనకి న్యాచురల్గా ఉంది ఇంట్లో. మనమేమి బయటకు వెళ్ళి ఇంగ్రీడియంట్స్ కొనక్కర్లేదు. యాక్చువల్గా ఈ ఆకుతో వేసి బిర్యానీ చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. టేస్ట్ సరిపోయిద్దిగా. మనకి మ్యారినేట్ చేయడానికి లెమన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో లెమన్స్ కూడా అన్నీ మన తోటలోనే ఉన్నాయి. పైన ఇంకా మంచిగా ఉన్నాయి. కుండని చాలా నీట్గా మనం వాష్ చేసుకున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకుని ఉన్న మటన్ని ఇందులో వేయాలి. ఇందులో వాటర్ వేసేస్తాను. యాక్చువల్గా మటన్ దమ్ బిర్యానీ చాలా తక్కువే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇంట్లో తినేవాళ్ళు తక్కువ అనమాట, అంటే ఫాస్టింగ్ ఉంది. సో నవీన్ ఒక్కరే తిని ట్రై చేస్తాను. నేను చేసిన మటన్ దమ్ బిర్యానీ ఎట్లా ఉందో తనే తిని చెప్పాలి. ఇందాక చూపించాను కదా బిర్యానీ ఆకు అని. ఇది స్మెల్ అయితే ఎంత బాగుందంటే ఒరిజినల్ ఫ్లేవర్ తెలుస్తుంది. అబ్బా ఇంకా వేయాలా? సో ఇంత ఆథెంటిక్గా మనం కుండలో బిర్యానీ చేస్తున్నప్పుడు స్టవ్ మీద చేస్తే ఏం బాగుంటుంది. సో ట్రెడిషనల్ వేలో కుక్ చేద్దాం, పొయ్యి మీద పెట్టి చేద్దాం. లెట్స్ గో. సో మటన్ అయితే పొయ్యి మీద ఉడుకుతూ ఉంది. ఈ లోపు మనం రైస్ నానబెట్టుకొని రైస్ని సపరేట్గా కుక్ చేద్దాం. రైస్ చేయడానికి మనకు కావాల్సిన ఆయిల్ వేసేసాను ఆల్రెడీ. షాజీరా, పువ్వు, చెక్క, వేస్తా, లవంగం, ఓకేనా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఆకు, మన బిర్యానీ ఆకు వేయాలి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కొరియర్ చేస్తాం. మనం ఏం చేద్దామంటే థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో దిగుదాం. అయితే మేము లాస్ట్ టైం ఒకటి గార్డెన్ టూర్ చేసాం కదా, అప్పుడు నాకు తెలిసి మామిడికాయలు కాస్తలేదు. మొన్న మావయ్య గారు వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు మామిడికాయలు స్టార్ట్ అయినాయి అమ్మ అని చెప్పారు. నిజంగానే ఇదిగో ఇంకొంచెం పెద్దగా అయితే కోసి ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, కొంచెం వగరగా ఉంటాయి కదా, అందుకే కొయ్యట్లేదు. ఎంత చిన్నగా ఉన్నా కానీ మనకి మనసు ఆగట్లేదు అనమాట, కోసుకోవాలి. ఇదేనా ఇక్కడ ఇక్కడ ఓకే. అయ్యో వచ్చేసింది. అంత పచ్చివి ఎలా తింటావమ్మా అంటారు మావయ్య గారు వచ్చాక. మటన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు మనం హాఫ్ బాయిల్డ్ రైస్, 80% కుక్ అయిన రైస్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు దమ్ పెట్టేస్తే సరిపోయింది. ఇటు సైడ్ కూడా వేయను. ఇంకా ఉంది కదా రైస్, వేసుకోవాలి. అది రైస్ వేసి చేయాల్సింది ఇవి. సో ఫైనల్గా మనం మూత పెట్టేస్తే మన మటన్ దమ్ బిర్యానీ లోపల కొంచెం ఉడుకుతుంది. ఇంకొంచెం
దమ్ పెట్టేసాం. ఈలోపు మనం కట్ చేసిన మామిడికాయని తిందాం. చాలా బాగుంది. నేను ఇంకా పచ్చికాయనే కోసేసా, ఇంకొంచెం అయితే చాలా బాగుంటుంది. వావ్, మన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ యాక్చువల్గా ఇది డిఫరెంట్గా ట్రై చేసాం ఫర్ ద ఫస్ట్ టైం. నేను టేస్ట్ చేసి చెప్పడానికి నేను ఇప్పుడు తినట్లేదు కాబట్టి నేను చెప్పలేను. టేస్ట్ అంతా నవీన్ చేసి చెప్తారు ఈరోజు. నా కోసం స్పెషల్గా నాకు నేనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ. ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్టింగ్ టైం, ఇట్స్ టేస్టింగ్ టైం. నవీన్ బాబు థ్యాంక్ యూ. టేస్ట్ చేసి మీరే చెప్పాలి ఎట్లుందో. చాలా బాగుంది చూడడానికి. లుక్స్ వైజ్ గుడ్, బట్ టేస్ట్ వైజ్ టేస్ట్ చేస్తా. సాఫ్ట్గా ఉంది బిర్యానీ. నేను మర్చిపోయా మీకు చాలా బాగుంది. చికెన్ వేయడం మర్చిపోయా. చికెన్ ఫ్రై ఇక్కడ వేసుకుంటా. చాలు, మీరు అప్రూవ్ చేశారంటే చాలండి. దట్స్ ద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా.